ఆస్కార్ అవార్డుల్లో ఈసారి భారత్కు కూడా చోటు దక్కింది. సినిమాల విషయంలో కాకుండా డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ కేటగిరీలో 91వ ఆస్కార్ అవార్డును భారతీయ డాక్యుమెంటరీ చిత్రం పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ గెలుచుకుంది. భారతీయ నిర్మాత గునీత్ మోంగా తన సిక్యా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ డాక్యుమెంటరీ చిత్రానికి ప్రముఖ దర్శకురాలు రేఖా జహతాబ్జీ దర్శకత్వం వహించారు. లాస్ ఏంజల్స్లోని ఓక్వుడ్ పాఠశాల విద్యార్థులు, వారి ఉపాధ్యాయురాలు మెలిస్టా బెర్టన్ చేపట్టిన ప్యాడ్ ప్రాజెక్టులో భాగంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఋతుస్రావం సందర్భంగా గ్రామీణ భారతంలో బాలికలు, మహిళలు ఎదుర్కొనే సమస్యల ఆధారంగా తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ వస్తుందని ఊహించలేదని దర్శకురాలు రేఖా బెహతాల్చీ తెలిపారు. ఈ ఘనతంతా తోటి మహిళ నిర్మాత గునీత్ మోంగాదేనని బెహతాల్చీ వేదికపైనే ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ వెలుపల హర్పూర్ గ్రామంలో నిర్మించిన పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ డాక్యుమెంటరీలో ఋతుస్రావం ఒక కళంకమని, ఏళ్లుగా పాతుకుపోయిన భావనను తొలగించేందుకు చేసిన కృషిని వివరించారు. శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో లేకపోవడం వల్ల తరాలుగా బాలికలు విద్యను మధ్యలోనే వదిలిపెట్టే సమస్యను తెరకెక్కించారు. గ్రామంలో శానిటరీ ప్యాడ్స్ తయారీ యంత్రాన్ని నెలకొల్పి మహిళలే ఫ్లై బ్రాండ్ పేరుతో విక్రయించి సాధికారత సాధించడం ఈ చిత్రంలో ముఖ్యాంశం. ఆస్కార్ అవార్డు రావడంపై నిర్మాత గునీత్ మోంగా హర్షం వ్యక్తం చేశారు.